అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది రెస్పాండ్ అయ్యారు. నిన్న ఒక సోదరుడికి జరిగిన ఇబ్బంది, షేక్ వలీ అనే సోదరుడికి జరిగిన ఇబ్బందిని చూసి నాకు నెంబర్ కూడా వేరే వాళ్ళు పంపించారు. అండ్ నేను కాల్ చేయడానికి ట్రై చేస్తే పాపం కాల్స్ వస్తూనే ఉన్నట్లున్నాయి. అతనికి 2-3 సార్లు ఎంగేజ్ వచ్చింది. సో తప్పకుండా అతను మనకు కాల్ చేసినప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఐ విల్ ఫైనాన్షియల్లీ సపోర్ట్ హిమ్. తప్పకుండా మనకు చేతనైనంత సహాయం మనం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒక సాటి భారతీయుడికి ఇలా అవమానం జరిగి వారు బాధపడుతుంటే మనం మానవత్వంతో మనం స్పందించకపోతే ఇంకా మనం మనుషులమే కాదు, పైగా ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చండి. అంటే వాళ్ళు ప్రజలను నిజంగా మోసం చేయాలని అక్కడ వ్యాపారాలు పెట్టారా, వాళ్ళు బమ్మిని తిమ్మి చేసిన డబ్బులు సంపాదించాలని వ్యాపారాలు పెట్టారా, లేకపోతే నీతి నిజాయితీతో వాళ్ళు బతుకు తెరువు కోసం చేస్తున్నారన్నది ఒక 2 నిమిషాలు చూస్తే మనకు తెలిసిపోతుందండి. పాపం ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు కానీ, ఆ వ్యక్తి హావభావాలు కానీ, లేకపోతే ఆ వ్యక్తి టెన్షన్ పడుతూ రిప్లైలు ఇచ్చిన విధానం కానీ పాపం అండి. అతనికి అన్ని తెలివితేటలే ఉంటే పాలకోవ ఎందుకు అమ్ముకుంటాడండి? అంటే మనుషుల్ని ఏదో చేయాలి, కుయుక్తులు పన్నాలి, అది చేయాలి, ఇది చేయాలని చేయాలనుకుంటే పాలకోవ వ్యాపారం ఎందుకు చేస్తాడు? ఇంకోటి ఏదో చేసేవాడు, లేకపోతే ఇంకోటి ఏదో చేసేవాడు. ఈ వీడియోనే బయటకు వచ్చింది కాదు. తప్పకుండా అతనికి సహాయం చేద్దాం. ఇంకొక వీడియో అండి నేను చూశాను నిన్న సాయంకాలం. చూసినప్పటి నుంచి అది కూడా ఇంచుమించు ఏంటంటే ఇప్పుడు ఆ వ్యక్తిది వైరల్ అయింది. ఈ మహిళ బాధ అంతగా వైరల్ కాలేదు. పవన్ కళ్యాణ్ దాకా చేరే వరకు ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. ఒకసారి ఆ షార్ట్ వీడియో చూశాను నేను. ఆ పూర్తి వివరాలు కూడా అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికీ. ఒకసారి చూడండి మహిళ పడుతున్న బాధలు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నారు డైరెక్ట్ ఆ షార్ట్ వీడియోని చూపిస్తాను, ఒకసారి చూడండి. జనసేన ప్రయారిటీ ఆడపిల్లల భద్రత కూర్చోబెట్టి నేను అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వను, చాలా బలమైన చట్టాలు తీసుకొస్తాం. తిరుమలలో పనిచేసి బిడ్డని డిగ్రీ వరకు చదివించిన మాయ మాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తా, పెళ్లి చేస్తా అని చెప్పి తెంపుకోబోయి ఈ పొద్దునికి ఆసక్తి లేదే. తిరిగి దుడ్డమ్మ దర్శనం చేసి పొద్దున్న లేచి పవన్ కళ్యాణ్ కలుద్దాం అని ఇక్కడికి వచ్చిన గోపతిని 3 సార్లు వచ్చిన చేస్తా వీళ్ళు అని కూర్చోబెట్టి నేను మాట్లాడతా. రేపు నీకు ఈ రోజు ఉంటానంటే నేను సాయంత్రం నాకు అసెంబ్లీ అయిపోయిన తర్వాత వచ్చి కూర్చుంటానంటే నీకు క్లియర్గా మాట్లాడుకుంటా. ఇప్పుడు వరకు నా బిడ్డలు ఆసూకే లేదు. దయచేసి నా బిడ్డలు ఎంచారు వచ్చి బయట పెట్టండి. నా బిడ్డ ఆడున్నా బాబుళ్ళ డ్రగ్స్ కి ముందరికి అలవాటు చేయొద్దని దండం పెడతా. సీఎం సారు ఎంచారు తిరుమలలో ముమ్మరంగా ఉంది. అలాంటి కాలందరూ తిప్పబోయి ఎంచారు పెడుతున్నారు. నా బిడ్డ పవన్ కళ్యాణ్ గారికి చేరేదాకా ఈ వీడియోని సర్క్యులేట్ చేయండి. నేను ఆ మహిళ ఏడ్చేది కూడా నేను చూపించలేనండి, అంత హృదయ విదారకంగా ఉంది. ఆమె తిరుమలలో పనిచేసి కష్టపడి పనిచేసి తన బిడ్డను, తన కూతుర్ని డిగ్రీ దాకా చదివించుకుందంట. ఆ తర్వాత ఎవడో మాయమాటలు చెప్పి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళు ఏ దారుణాలకు ఒడిగడుతున్నారు, ఎక్కడ మా కూతురి పైన అఘాయిత్యం చేస్తున్నారు, డ్రగ్స్ ఇస్తుండొచ్చు, ఇంకోటి చేస్తుండొచ్చు. నేను వంగలపూడి అనిత గారిని 3 సార్లు కలిశాను. కలిస్తే నేను నీ సమస్యను పరిష్కరిస్తా, రేపు సాయంకాలం రా, నా అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత నేను మాట్లాడతా అని చెప్పారు. ఇంతవరకు అసలు ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదొక పిచ్చిది అని నా పైన ముద్ర వేస్తున్నారు. నేను కష్టపడి పనిచేసి తిరుమలలో పనిచేసి డిగ్రీ వరకు నా కూతుర్ని చదివించుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారో, డ్రగ్స్ ఇస్తున్నారో, మానభంగం చేస్తున్నారో అని చెప్పేసి బిడ్డను కోల్పోయిన ఆ తల్లి ఆవేదనండి. కోల్పోవడం అంటే ఎవరో మాయమాటలు చెప్పి ఆమెను ఎక్కడికో తీసుకెళ్లారంట. ఆడపిల్లల భద్రతే నా బాధ్యత, చట్టాలు తీసుకొస్తా అన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? పైగా హిందువులకు నేను భరోసా,
హిందువులను నేను కాపాడతా, హిందూ ధర్మాన్ని కాపాడతా, ముస్లింలకు అలా జరిగితే ఊరుకుంటారా, క్రిస్టియన్లకు అలా జరిగితే ఊరుకుంటారా అని మాట్లాడే పవన్ కళ్యాణ్ ఆవిడ తిరుమలలో పనిచేశారు. ఆమె ఒక హిందువు. ఇలా మాట్లాడుకుంటూ పోతే దీనికి అంతే ఉండదండి. రాజకీయాలలో మతాలు కులాల ప్రస్తావన తీసుకురావడం అంత దరిద్రం దౌర్భాగ్యం ఇంకోటి ఉండదండి. ఇంకోటి ఉండదు. ఫస్ట్ మనమంతా మనుషులం. ఈ మతాలు కులాలు ఇవన్నీ తర్వాత ఏర్పడ్డాయండి. ఇప్పుడు సమాజం అన్నది రెండుగా చీలిపోయిందండి. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒకరు ఇది కరెక్ట్ అంటారు, ఒకరు తప్పు అంటారు. ఆ కరెక్ట్ తప్పు అన్నప్పుడే ఈ డిస్కషన్స్ డిబేట్స్ వస్తాయి, ఈ యుద్ధాలు జరుగుతాయి. మాట వరకు ఉంటే పర్లేదు, తర్వాత చేతల్లోకి వెళ్తాయి. తర్వాత ఎవరు ఎటుపక్క ఆకర్షితులవుతారో అటుపక్క వెళ్తారు, జరగరాని అనర్థాలన్నీ జరుగుతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మీరు హిందూ ధర్మ పరిరక్షకులు. హిందూ ధర్మానికి ఏమి ఇబ్బంది లేదండి. హిందూ ధర్మానికి ఎటువంటి ఇబ్బంది జరగదు. మీరు రాజకీయాలకు వాడుకోకపోతే హిందూ ధర్మానికి ఎటువంటి ఇబ్బంది జరగదు. హిందూ మహిళ ఆవేదనతో బాధపడుతుంది. 1 హిందువు, 2 మహిళ, 3 కూతుర్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి బాధపడుతుంది. నువ్వేమన్నావు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నావు? 30,000 మంది అమ్మాయిలు మిస్ అయితే ఏం చేశారు ఈ ప్రభుత్వంలో? నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఆమె వచ్చి బయటకు వచ్చి ఏడ్చి మొత్తుకుంటుంటే ఆమెను ఒక పిచ్చిది అని చెప్పి చిత్రీకరించడానికి ట్రై చేస్తుంది కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు, రాజకీయాలు మాట్లాడే సమయం కూడా కాదు. రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అయ్యి ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చి ఎలా మిస్ అయింది ఏదన్నది కనీసం కాపాడే ప్రయత్నం చేయండి. కనీసం ప్రయత్నం చేస్తే మేము అప్రిషియేట్ చేస్తాం. అబద్ధాలు, అభూత కల్పనలు ఇవన్నీ వద్దు. ఆ అమ్మాయి ఎలా మిస్ అయింది, ఎవరు తీసుకెళ్లారు, పోలీసులకు ఇన్వెస్టిగేషన్ చేయడం పెద్ద పని కాదండి. పోలీసులకు చాలా తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళకు ఆ చదువు ఉంది, ఆ నేర్పరితనం ఉంది. కానీ వాళ్ళను సరైన పద్ధతిలో వాడుకోవడమే మనం చేయాల్సింది. ఆపోజిట్ వాళ్ళ మీద కేసులు పెడదాము, దొంగ కేసులు పెడదాము, జైల్లో పెడదాము, ఒక్కొక్కరిపైన 50 కేసులు పెడదాము అని చెప్పేసి పోలీసు వాళ్ళందరినీ ప్రతిపక్షం వాళ్ళని హింసించడానికి, వాళ్ళని జైల్లో పెట్టడానికి పోలీసులను వాడుకుంటుంటే ఇట్లే అమ్మాయిలు మిస్ అవుతుంటారు. ఇప్పుడు ప్రతిదీ సామాన్యులు చేయలేరండి. లైక్ మనం అన్ని వ్యవస్థల్ని మనం కంట్రోల్ చేయలేం, లేకపోతే అన్ని వ్యవస్థల్లో వాళ్ళు చేసే పనులు మనం సామాన్యులం చేయలేం. అందుకే మనకు వ్యవస్థలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, సిస్టమ్స్ రన్ అవుతాయి. వాటిని మనం రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. కానీ సిస్టమ్స్ని కరెక్ట్గా వాటి పని అవి చేయకోకుండా చేస్తే ఇటువంటి అనర్థాలే జరుగుతాయి. ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్తున్నానండి, భగవంతుడికి మనం ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ దేవుడికైనా దేవుడు మనకు ప్రొటెక్షన్ ఇస్తాడు. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. అది ఎక్కడ లోపల నుంచి ప్రతి ఒక్కరికి ఆ భావన వస్తే మన ధర్మాన్ని మనం కాపాడుకుంటాం. పవన్ కళ్యాణ్ ఏం కాపు కాసేవాడు కాదు. పవన్ కళ్యాణ్ ఏం కాపాడతాడు, ఏం చేస్తాడు? ఒకరోజు వేషం వేసినాడు, కాషాయ వస్త్రం. తర్వాత ఏమైంది మీరే గమనిస్తున్నారు కదా. ఇప్పుడు మనం కాపాడాల్సింది టాప్ ప్రయారిటీ మనుషులకు భద్రత కల్పించడం. అది ఒక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వల్ల అవుతుందని నేను అనను. కానీ వ్యవస్థల్ని సక్రమంగా నడిపించాలి. దేనికోసం వాడతారండి వ్యవస్థల్ని? కక్ష తీర్చుకోవడానికి, అర్థమవుతుందా రాజా అని చెప్పుకోవడానికి, వీటి కోసం పోలీసుల్ని వాడుతున్నారు. ఇంకా అందులో పోలీసులు బిజీగా ఉంటే ఇట్లా ఇబ్బందులు తప్పకుండా అందరూ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం ఆ మహిళకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు, దేవుణ్ణి మీరు కాపాడేంత సీన్ మీకు లేదు. దేవుడు ఆయనే సర్వాంతర్యామి, ఆయనే ప్రజలందరినీ కాపాడతాడు. కానీ నువ్వు ఎవరినో ఏ దేవుడినో రాజకీయాల కోసం కాపాడాల్సిన అవసరం లేదు. నీకంత సీన్ లేదు. చేతనైతే నువ్వు ఇప్పుడు అధికారంలో ఉండవు. చేతనైతే ఇంతకుముందు ప్రతిపక్షంలో కొట్టిన డైలాగుల్లో 1% అయినా చేసి చూపి, నీకు దమ్ము ధైర్యం ఉంటే మేమందరం కూడా అప్రిషియేట్ చేస్తాం. ఎందుకు చచ్చు మాటలు, పుచ్చు మాటలు? ఆ మహిళకు న్యాయం చేయండి దయచేసి.